2020 నుంచి బాలేదండి మా లైఫ్ స్టైల్ అన్నావు. నీ కష్టాలు ఏంటో చెప్పు. 2020 నుంచి నా కష్టాలు ఏం నేను అవాయిడ్ చేయట్లేదు మేడం, తనే అవాయిడ్ చేస్తుంది నన్ను. మీ ఇద్దరు హ్యాపీగా ఉండే ఎంతకాలం అయింది? ఫిజికల్ గా నేను అనేది హ్యాపీగా అంటే ఫిజికల్ గా నన్ను హ్యాపీగానే ఉన్నాను మేడం, తనకి హ్యాపీగా లేదంట మేడం. కలిసి ఎంతకాలం అయిందని అడుగుతా. కలిసి రెగ్యులర్ గా వస్తున్నాం, దానికి ఏమి ఇబ్బంది ఏమన్నా నిజమేనా? అంటే మరి నువ్వు ఏదైతే ఎలిగేషన్ వేసాడో పైకి కిందకి అటు ఇటు వెళ్ళిపోతాడండి అని ఇప్పుడైతే అదే ఇప్పుడు లేదు మేడం, నేను ఆ విషయం మీద అడిగాను రాత్రి. ఈ మధ్య అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేగా, ఇప్పుడు బానే ఉంటున్నారా మీ ఇద్దరు? బానే ఉంటున్నాం కానీ సో అమ్మాయి చెప్తున్న ఇంకో ఎలిగేషన్ ఫిజికల్ గా ఇప్పుడు మేము ఇద్దరం బానే ఉన్నామండి అన్నావు. 20 నుంచి నీకు వచ్చిన కష్టం ఏంటి? ఇప్పుడు దాకా ఆవిడ కష్టాలు, 20 నుంచి మీ ఆవిడ నీ మీద పెడుతున్న ఎలిగేషన్స్ ఏంటంటే విపరీతంగా ఫోన్లు మాట్లాడతాడండి, అర్ధరాత్రి వెళ్ళిపోతాడు. నాకు ఒకటి ఆ అమ్మాయితో అనుమానం ఉంది, ఇంకొకటి అసలు ఈయనకి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని నా భయం. లేదు మేడం, నా గర్ల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ రీజన్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. అదే మేడం, అదే అక్రమ సంబంధాలు ఉన్నాయి. అవును, నీకు ఇప్పుడు రోడ్ లో ఇల్లు ఉంది మేడం, అది ఇంటికి ఎదురుగా. అసలు నువ్వు ఏ రోజు ప్రూవ్ చేసుకోవా మీ ఆవిడ మీద ప్రేమ ఉంది, మా ఆవిడ నాకు జాగ్రత్త, మా ఆవిడని నేను సాటిస్ఫాక్షన్ గా నమ్మకం కలిగించాలని ఏ రోజు అనుకోవా నువ్వు? మేడం నేను నమ్మకంతో ఉన్నా కూడా అనవసరంగా నన్ను బ్లేమ్ చేసే వాళ్ళతో ఇప్పుడు ఇంటి పక్కన ఏ రోజైనా కాపాడితే నమ్మేది, ఏ రోజు కాపాడలేదు కాబట్టి నువ్వేం చేస్తున్నా ఆవిడకి అనుమానంగానే ఉంది. మేడం నేను పొద్దున ఇంతకుముందు 12 ఏళ్ళు పని చేసి 10 ఏళ్ళు పని చేసిన, పొద్దున 6 గంటలకు పోతుంటే మేడం, మళ్ళీ 12 తర్వాత ఇంటికి వస్తుంటే భోజనం చేసి మళ్ళీ ఆఫీస్కి పోతుంటే సాయంత్రం 7, 8 అయితే వస్తుంటే మేడం. ఆ రొటీన్ నాకు ఒక 10 ఇయర్స్ అట్లా జరిగింది. తర్వాత ఇంటికాడ పరిస్థితి అయితే నేను అప్పుడు ఆ టైంలో అయితే నేను పట్టించుకుంటలేదు మేడం, ఊకెందుకనలా. తర్వాత రొటీన్ అయితే 2021లో నాకు జాబ్ పోయింది మేడం, పొలిటికల్ ఇష్యూ వల్ల పోయింది. పోయిన తర్వాత అది మాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంది మేడం. నేను ఆ టైంలో వాళ్ళ చెల్లి పెళ్లి టైంలో నన్ను అమౌంట్ ఇచ్చిన మేడం, వీళ్ళకి కొంత వాళ్ళ అమ్మ నాన్నలకి. ఒక 3 ఇయర్స్ తర్వాత ఇత్తూరు ల్యాండ్ కాసి చెప్పినాను. 3 ఇయర్స్ తర్వాత నేను అడగడం మొదలుపెట్టినా మేడం. ఎంత? 2.2 లక్షల చిల్లర ఇచ్చిన మేడం. ఇప్పుడు అడిగితే ఏమంటే ఆ టైంలో కొంచెం ఇష్యూ ఉండదు, కొంచెం అడుగుదాం లేదంటే ఆ విషయంలో కొంచెం ఒక్కోసారి గొడవ అవుతుంది. మళ్ళీ ఇంక దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నన్ను ఇంకా అక్రమ సంబంధాలు ఉండేది ఒక టార్చర్ పెడుతుంది మేడం. నేను ఇప్పుడు ఈ అక్రమ సంబంధంలో కేవలం మీ తమ్ముడు భార్య ఒక్కటే ఉందా, ఇంకా చాలా మంది ఉన్నారు? సార్ నాకు ఎవరితో అక్రమ సంబంధం లేదయ్యా తమ్ముడు, నువ్వు ఒకటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తనుకుంటున్నావు. నువ్వు అలా కాదు, నీకు ఉందని నేను ఎక్కడన్నాను? ఆవిడ అలిగేషన్ లో ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ లో మీ తమ్ముడు భార్య కాకుండా? మా తమ్ముడు భార్య ఒకటి ఫస్ట్, ఇంటికి ఎదురుగా ఒక ఇంటి చుట్టూరు ఉన్న అందరు ఆడవాళ్ళు ఉన్నారా? ఇద్దరు ఓ పాప, మా చిన్నాన్న కోళ్ళి ఒక పెద్దనాన్న కోళ్ళి ఉంది, ఆ పాప. ముగ్గురిని పేర్లు అయితే నేను ఎప్పుడు అడగలేదు మేడం. నేను చేను పోతున్నా మేడం. సార్ ముగ్గురిని అనుమానిస్తుంది మేడం. మొన్న పాప దగ్గర పోయినాం, సెకండ్ సండే, ఇదే పాయింట్ ఇదే టీ షర్ట్ వేసుకున్నాం మేడం. మా మరదలు కూడా ఇదే కలర్ శారీ కట్టుకుంది మేడం. కర్మ చెప్పేది మేడం, ఈ కలర్ శారీ కట్టుకుంటే నువ్వు మ్యాచింగ్ చేసుకున్నావని నిన్న మళ్ళీ అలిగేషన్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా? భార్య భర్తలు అందరూ కలిసే ఉన్నారు సార్. ఈవిడ పిచ్చిదని చేశారు అంతే. ఎవరు వారిని ఇన్వాల్వ్మెంటే లేదు. ఇప్పుడు మీ తమ్ముడు ఇదేంటి ఇలాంటి కేసు పెట్టింది, ఈవిడతో నేను కాపురం చేయను అని చెప్పి ఆవిడని ఏం వదిలేలే కదా? లేదు సార్, లేదు. ఆవిడ సతీ సావిత్రి, ఈవిడ్ని ముట్టుకున్నందుకు ఆవిడ మీద రేప్ కేసు ఏదో పెట్టినప్పుడే కలిసి ఉంది. ఆవిడ ఎక్కడా బయటకు వెళ్ళదేమో, ఇప్పుడు వెళ్ళదు, అప్పుడు వెళ్ళదు, ఎప్పుడు వెళ్ళదు. వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. మీరిద్దరు మాత్రం ఇలాగ 100% ఇలా కొట్టుకుంటూనే ఉండండి 100 సంవత్సరాల పాటు. మీ ఆవిడ చెప్పిన 3 ఎలిగేషన్స్ మెయిన్గా ఇక్కడ మా స్టేజ్కి వచ్చిన తర్వాత. ఒకటి, పలానాప్పుడు మా వీళ్ళ అక్క ఇలా అందండి, నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, 6 నెలలు ఎవరితోనే వెళ్ళిపోయిందండి అని. నిన్ను అడిగావు, మేడం మాకు అట్లాంటి అనుమానం ఏమీ లేదన్నావు. విన్నావు కదమ్మా, అట్లాంటి అనుమానం లేదు. 2, పైకి కిందకి తిరుగుతున్నాడు తప్ప దగ్గరికి రావట్లేదండి అని. అది కూడా ఇప్పుడు మళ్ళీ నీ ముందే అడిగాము, ఈ మధ్య బాగానే ఉంటున్నాడండి అని. అప్పుడు కూడా ఏంది మేడం, ఓకే ప్రాబ్లం సాల్వ్గా బాగానే ఉంటున్నాడండి అంది. 3, అమ్మాయి అడుగుతున్నది, ఈయన ఆల్రెడీ రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడతాడు, నైట్ టైం బయటికి వెళ్ళిపోతాడు, దానికి నాకు నమ్మకం కలిగించండి అని వచ్చింది. నైట్ అయితే నేను ఎక్కడికి పోను మేడం, వస్తే హీరోయిన్కి వేస్తాను, లేదంటే లేదు. సరే మేము అనుకో, ఇప్పుడు ఏం చేద్దాం మీరు చెప్పండి. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం? మీరిద్దరు కలిసి వెళ్తారా, విడిపోతారా, ఏం చేద్దాం? మేము కొట్లాడినా కలిసే ఉంటాము. వదలవు? నేనైతే వదిలేదు లేదు మేడం. ఓకే, స్టేషన్ కార్డు పోయినా సార్ ఏమో ఇద్దరు కలిసే రండి అని చెప్తారు. ఎక్కడ పోయినా మేము కలిసే పోతున్నాం. కొట్లాడినంత మాత్రం కలిసే వచ్చారు, మాకు అర్థమైంది. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు తనకి నా మీద నమ్మకం లేదు, అది మెయిన్ బేస్. అదే నమ్మకం కలిగించడానికి మమ్మల్ని నమ్మించలేకపోయావు, ఆవిడనే నమ్మిస్తావు. చెప్పేది మేడం, మిమ్మల్ని నమ్మించదు కదా మేడం. ఆల్రెడీ ఇంతకు ముందు డాక్టర్ సార్తో చెప్పిస్తే సిఏ సార్తో కూడా 2-3 రోజులు తెప్పించిన
ఇందులో నాకు 1 పార్టే చెప్పారు స్టోరీ అంతా. ఇక్కడ నిన్ను కూర్చోబెడితేనే మాకు ఇంకో 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా తెలుసు. మరి నేను నీకు కాదనట్లేదు, మరి జరిగింది అయితే వాస్తవం. నేను సరే కాదనట్లేదు. పోన్లేండి, నరసింహులు గారు, పద్మావతి గారు, మీరు చెప్పాల్సింది ఇక్కడ వరకు చెప్పారు కదా. సో మీకేం చెప్పాలి అనేది ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అది ఇందాక నరసింహులు అన్నట్టు వీళ్ళిద్దరి జీవితంలో ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు ఏదన్నా ఉంది అంటే నమ్మకం. ఇది 2 phases. ఇందాక నేను నరసింహులు అన్నట్టుగానే phase 1లో ఏమైంది, phase 2లో ఏమైంది, phase 3లో ఏమైంది అని అన్నా. ఇప్పుడు phase 3లో అంటే 3rd పార్ట్లో ఉన్నాం. ఇప్పుడు 3rd పార్ట్లో వచ్చినటువంటిది అంశం ఏంటంటే కేసు అంతా కూడా రివర్స్ అయింది. మొదటిది ఏదైతే ఇందాక లాయర్ మేడం అన్నారో, ఏమన్నా నీ మీద అనుమానం పడుతున్నాడు, నువ్వేమన్నా బయటకు వెళ్తున్నావు అని చెప్పి వీళ్ళు ఎవరన్నా ఏదన్నా నానా విధాలుగా మాట్లాడుకున్నా కూడా ఇక్కడ సర్వసహజంగా ఇక్కడ చూసేటటువంటి చాలా కేసుల్లో భర్త భార్య మీద అనుమానం పడేటటువంటి సీన్ ఇక్కడ లేదు. అక్కడి వరకు అయితే మా అందరికి అర్థమైంది. అదేమి ఇక్కడ ఉంది సార్, మొదటి నుంచి అదే సార్ వాళ్ళకు ఉండేది. కానీ వాళ్ళు కాదు, ఇతని గురించి చెప్పు. అందరికి ఫ్యామిలీ మొత్తానికి నీ భర్త ఎప్పుడైనా నువ్వు వేరే వాళ్ళతో తిరుగుతున్నావు అనేటటువంటి మాట ఎప్పుడన్నా అన్నాడా, అనుమానించాడా? నువ్వు బయటకు వెళ్తుంటే కనుక ఈ టైంకి ఎందుకు వెళ్తున్నావు, ఫోన్ వాడుతుంటే ఈ ఫోన్ ఎందుకు వాడుతున్నావు అనే పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? ఊరికనే అన్ని చెప్పేస్తే పెద్ద ఇక్కడ ఎక్కువ చాలా గొప్ప న్యాయం చేసేస్తారు అని చెప్పి మొన్న అంతా కలిపి ఇక్కడ అట్లేం అన్నాడు సార్, మనసులో పెట్టుకుంటాడు. వాళ్ళమ్మ బాత్రూమ్ వేసి నాకంటే ముందే పోయి కూర్చుని ఉంటది అక్కడ, మళ్ళీ నాకంటే ముందే ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్క తప్ప నిన్ను భూప్రపంచంలో ఎవ్వరు అనరు, ఇంక్లూడింగ్ మీ ఆయన కూడా అనుమానించట్లా. ఇది మమ్మల్ని నమ్ము, ఇంతే, ఇంకా ఎలిగేషన్లు పెట్టకు. ఒకటి అమ్మ పద్మావతి, ఒకటి ఏది ప్రధానమైనటువంటి అంశం, ఏది 2, ఏది 3 అంశం కింద మనం మాట్లాడుకుంటే ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుంది. లేదంటే 10 పోలీస్ స్టేషన్లు, 10 ఇది కథ కాదు జీవితాలు ప్రోగ్రాములు తిరిగినా కూడా ఎవరు ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేరు. ఎందుకంటే పెద్ద పెద్ద గొడవలు లేవు, చిన్న గొడవలు ఉన్నాయి. చిన్నవని మొదటి నువ్వు ఏదో అంటున్నావో, వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఉండేటటువంటి గొడవలు చిన్న గొడవలే. ఎందుకు ఇప్పుడు ఉండేటటువంటి చిన్న గొడవల కాడకు మీ ప్రాబ్లం వస్తుందంటే, పెద్ద గొడవల దగ్గర మీ ఆయన గొంతెత్తి మాట్లాడలేదు, చేయికి పని కల్పించకపోవటం వల్ల వాళ్ళందరికీ ఏమైందంటే ఇతని సైడ్ ఉండే కుటుంబ సభ్యులకి ఇతను దద్దమరా, ఇతను ఏమీ చేయడు, ఈ అమ్మాయితో ఎలాగన్నా మనం ఫుట్బాల్ ఆడుకోవచ్చు అనేటటువంటి విధంగా ఇతనికి ఇంపార్టెన్స్ ఆ ఇంట్లో పెరిగింది, నీకు ఆ ఇంట్లో ఇంపార్టెన్స్ తగ్గింది. సో విను ఒక్క నిమిషం. ఇప్పుడున్న సమస్య కాస్త ఏమైంది అంటే, ఆ మొత్తం సైన్యంలో నువ్వు ఒక్కదానివి ఏకాకయ్యావు, నువ్వు దూరం అయ్యావు. ఎందుకు? వాళ్ళ అమ్మ ఏమన్నా మాట్లాడినా నరసింహ నువ్వు కూడా వినాలి, నువ్వేమీ మాట్లాడవు. మీ తమ్ముడు ఎంత అసభ్యకరంగా మాట్లాడి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి కోర్టులో కేసులైనా అప్పుడు కూడా నీ పనితనం అనేటటువంటిది ఏదైతే ఉందో, నేను మందలిస్తున్నానండి, తిడుతున్నానండి, ఒక 2 తగిలించానండి అంటే కనుక నువ్వు తగిలించటం, మందలించటం అనేటటువంటి పరిస్థితి అవతల వ్యక్తికి బుద్ధి వచ్చే అంత స్థాయికి లేదు, ఈ అమ్మాయికి ధైర్యం వచ్చేటటువంటి సెక్యూరిటీ భద్రత వచ్చేంత స్థాయికి లేదు. ఏదో ఆ టిక్ బాక్స్లో ఒక మంత్రం అవ్వాలి అనేటటువంటి విధంగానే నువ్వు చేయటమే తప్ప, ఆ అమ్మాయికి ఇప్పటి వరకు మొత్తం 2008 నుంచో 2009 నుంచో 3 పిల్లలు కన్నా తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రధానమైనటువంటి అంశం ఏదంటే కనుక ఆ అమ్మాయికి ఆ కుటుంబంలో భద్రత లేదు, ఆత్మగౌరవం అనేటటువంటిది లేదు. ఇవి నువ్వు కలిగించలేకున్నప్పుడు మిగతా వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండేటటువంటి నీ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఎప్పటి నుంచో కసి కోపం పెరిగింది. ప్రధానమైనటువంటి నిందితురాలు ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే కనుక ఎవరైనా ఇక్కడ కూర్చోపెట్టి ఆవిడకి చాలా దీర్ఘకాలికమైనటువంటి కౌన్సిలింగో లేదంటే శిక్ష పడాలంటే అది ప్రధానంగా మీ తల్లి. ఎందుకంటే మీ తమ్ముడు వచ్చి ఆ అమ్మాయి మీద చెయ్యేసినప్పుడు, ఆవిడ మీద ఎవరన్నా చెయ్యేస్తే కనుక ఆవిడ ఎలాగైతే ఊరుకోదో, కోడల మీద చెయ్యేసినప్పుడు వాడు చెయ్యి వెనకతలు తిప్పేసి చెయ్యి ఎరగొట్టేయాలి. అలాంటిది అలా చేయకుండా ఈవిడ చేతే ప్రామిస్ చేసుకుని అమ్మాయి ఇది ఎక్కడితో ముగించేద్దాం అనేటటువంటిది ఒక 16, 17, 18 సంవత్సరాల ఆడపిల్లల్లో ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చూసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీ తల్లి. రెండో నిందితుడు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది మీ తమ్ముడు. అతనేమో వచ్చి ముందస్తునే అప్పుడే కార్యక్రమం ఏం జరగలేదు, మా అన్న తిట్టలేదు, ఎవరికి తెలియట్లేదు, నేను ట్యాబ్లెట్స్ వేసుకుని సింపతి అనేటటువంటి కొట్టేసేటటువంటి ప్రయత్నం చేద్దాము, పెళ్ళి అయిన తర్వాత కూడా మన క్యారెక్టర్ ఎందుకు మార్చుకోవాలని చెప్పి మళ్ళీ వచ్చి అదే స్త్రీని వచ్చి మళ్ళీ తాకాడు. ఆడికి ఎంత దమ్ము ధైర్యం ఉంటే కనుక మళ్ళీ వచ్చి నీ పిల్లని రెండోసారి ముట్టుకుంటాడు అంటే ఇక్కడ మగాళ్ళు లేరనే కదా. ఇక్కడ మగాడు ఎదురుదాడి చేసేవాడు, 2 చెంపలు పగలగొట్టేటటువంటి ఒక మొగుడు లేడనేటటువంటి ఉద్దేశంతోనే కదా అటు రెండోసారి వచ్చి ఆ అమ్మాయిని తాకాడు. అందులో పెళ్ళి అయిన తర్వాత అక్కడ ఒక పిల్లాన్ని పట్టుకుని ఇక్కడ మళ్ళీ ఇంకో స్త్రీని తాగుతాడు, సొంత తల్లి లాంటి వదిన్ని. ఇదంతా ఏంటిది? వాళ్ళ అమ్మాయి చెప్పిందండి సార్, ఆ అబ్బాయికి కూడా నా ఎదురుగా చెప్తుంది సార్, చిన్నగా ఉన్నాడు, అది బాగుంటుంది మేడం. నిన్ను చెడ్డోడు అని ఎవరు అనట్లేదు నరసింహులు. నువ్వు తాగుతావు, తిరుగుతావు, ఆడలతో సంబంధాలు పెట్టుకుంటావు. ఏదైతే ఆ అమ్మాయి ఇప్పుడు phase 3లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి గొడవల్లో ఏదైతే ఆ అమ్మాయి నిన్ను తిరిగి 3 అమ్మాయిలతోనో లేదంటే నీ మరదలతోనో ఒక అక్రమ సంబంధం కలుపుతుందో అది ఎవరు నమ్మరు.
ఎందుకంటే నీలో ఆ గుణం లేదు. ఉదయం 6ంటికి పోతే కనుక రాత్రి 9ంటికి ఇంటికి వచ్చి కష్టపడి కుటుంబం గురించి కాపాడి మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతేనే 2.5 లక్షల పాటు నీ గోటి కూలి పని చేసుకునేవాడు 2.5 లక్షలు అక్కడ ఇచ్చాడు అంటే కనుక. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే నరసింహులు, నిన్నెవడు ఇప్పుడు చెడ్డోడు అనట్లేదు, నీకు ఒక 100 మంది ఆడవాళ్ళు ఉన్నారు అన్నా కూడా అది మేము నమ్మట్లేదు. ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక మెంటల్ కేసు వేసి ఉన్న స్థానాన్ని కాస్త రోడ్డు మీదకి వేసుకుంది ఆ అమ్మాయి నీకుని. అక్కడ ఎందుకు అమ్మాయి వేసావంటే నాకు అనిపిస్తుంది ఈవిడికేదో అతీతమైనటువంటి శక్తులు, ఈవిడికేదో 3D సినిమా కనిపిస్తున్నట్టు నువ్వుని ఆవిడ ఎక్కడో ఒక రూమ్లో ఉన్నట్టుగా కనిపించింది, ఆవిడ వెళ్ళి కేసు వేసేసింది. అది కూడా ఎందుకు వేసింది అంటే కనుక డెస్పరేషన్ అంటారు దాన్ని. అంటే దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఎక్కడ అరిచినా కూడా ఆవిడకు ఒక గౌరవం ఒక న్యాయం కనిపించినప్పుడు ఆ ఆడపిల్ల వెళ్ళి ఎక్కడ అరవాలో తెలియక ఇద్దరు పిల్లలు వయసు వచ్చినటువంటి ఇద్దరు పిల్లలకు చెప్పుకోవాలంటే వాళ్ళిద్దరు వెళ్ళి హాస్టల్లో ఉన్నారు, ఇంట్లో ఒక చంటి బిడ్డ ఉన్నాడు, ఎవరు నా మాట వినేటటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి పరిస్థితిలో ఇంక దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఏదో ఒకటి ఆలోచించాలి. నా మొగుడు నా దగ్గర రావట్లేదు అంటే ఎక్కడికో పోతున్నాడు అనేటటువంటి ఆలోచన ఎలా ఉంది అనే ఉద్దేశంతో ఆవిడ వెళ్ళి ఆ కేసు వేసింది. అది కూడా మేము ఎవరు నమ్మట్లే. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది ఎలాగా అంటే నా దగ్గరకు వచ్చేటటువంటి చాలా కేసెస్ ఇలాగే వెళ్తూ ఉంటాయి నరసింహలో. ఫస్ట్లో ఏంటంటే భర్త తన యొక్క శక్తి సామర్థ్యం ఏంటి అనేటటువంటిది తను నిరూపించుకోకపోవటం వల్ల, కీలకమైనటువంటి సందర్భాలు సమయాల్లో భార్యని కాపాడకపోవటం వల్ల భార్యకి భర్త మీద నమ్మకం పోతుంది. దాంతో ఏంటంటే అతను ప్రతి మాటని ఆవిడ ఎదిరిస్తూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇలా అడిగి ప్రశ్నించేటటువంటి భార్య భర్తకు నచ్చడు. అటువైపు నుంచి వాళ్ళేమొచ్చి నీకు పొల్యూట్ చేస్తూ ఉంటారు నీ బ్రెయిన్, నీ భార్య ఇలారా ఉండట్లేదురా అని చెప్పి అంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముందేం చేశారు అంటే కనుక నీ మీద చెయ్యి పడినా, నా కొడుకు నీ మీద చెయ్యేసినా కూడా అంటే ఆవిడ మరిది నీ అమ్మాయి మీద చెయ్యేసినా కూడా నువ్వు మాట్లాడటానికి లేదు అని చెప్పి అప్పుడు ఆవిడ నోరు కట్టేశారు, నీకు చేత కాలేదు. ఇప్పుడు రెండో ఫేజ్లో ఏం చేస్తున్నారు, ఎలాగే నోరు మూసుకుని ఉంటుంది, చచ్చిన పావుని ఇంకో 2 దెబ్బలేసి ఇంకొద్దు చంపుదాం అనేటటువంటి ఉద్దేశంతో ఏంటి నీ ఆవిడని ఎక్కడ పోతుందో తెలుసా, నువ్వు పొలం పనికి పోయినప్పుడు 2 గంటల పాటు బయటకు వెళ్తుందని చెప్పి ఇంకొక విధమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి నీ బ్రెయిన్ని పొల్యూట్ చేస్తున్నారు. నీ బ్రెయిన్ వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారా లేదంటే నీ బ్రెయిన్ని నువ్వు వాళ్ళ చేత పొల్యూట్ చేసుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఈరోజు నువ్వు జీవితంలో ఒక చోట గెలుస్తున్నావేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ చాలా చోట్ల ఓడిపోతున్నావు. ఈరోజు ఎందుకు ఓడిపోతున్నావు అంటే కనుక ఎక్కడా కూడా నువ్వు చెప్పినటువంటి మొత్తం సీక్వెన్స్లో మేడం ఎక్కడా కూడా సార్ నా భార్యకి అన్యాయం జరిగింది అది ఎక్కడా ఫీల్ లేదు. ఏది మొదటి నుంచి ఇప్పటి వరకు నీ భార్య నీ మీద అనుమానం పడుతుంది, లేనిపోని కేసులు పెట్టింది, అనవసరంగా రోడ్డుకి ఈడ్చింది, పరువు తీసింది అనే మాటే అన్నావు. కానీ 2008 నుంచి 2013-14 వరకు నీ భార్య నీ సొంత ఇంట్లోనే ఉంటూ ఎంత నరకం అనిపించింది అనేటటువంటి అంశం మీద నీ దగ్గర నుంచి ఒక్కసారి కూడా జాలిపడేటటువంటి మనసు కనిపించలేదు. నువ్వు ఇక్కడే బాధపడట్లేదు, ఇక్కడే ఆలోచించట్లేదు అంటే ఆవిడకి ఏం సానుభూతి చూపెట్టుంటావు, ఆవిడ వైపు ఏం కౌన్సిలింగ్ చేస్తుంటావు, నేనున్నాను నీకు ఇప్పుడు రమ్మని ఎవడొస్తే కనుక అక్కడ కాలుకి చెయ్యి తీస్తాను అనేటటువంటి ఒక్కసారన్నా ఒక మాట అన్నావు నువ్వు. ఈరోజు అందుగురించి ఆవిడ ఇలా కూర్చుంది ఇక్కడ ఈ పరిస్థితిలో. ఆవిడ అలా బక్కగా ఎందుకుంది అంటే కనుక శారీరకపరమైనటువంటి ఆరోగ్య మానసికంగా ఆవిడ డిప్రెషన్లో ఉంది. ఆవిడ ఏం ఆలోచిస్తుందో ఆవిడ తెలియట్లేదు, ఏం తింటుందో ఆవిడ తెలియట్లేదు, ఏం తాగుతుందో ఆవిడ తెలియట్లేదు. ఏం చేశాను నువ్వు ఇక్కడ ఏ మెడిసిన్ అక్కర్లేదు, ఏ కౌన్సిలింగ్ అక్కర్లేదు, నువ్వు పక్కన కూర్చుని ఆవిడ చేయి పట్టుకుని నేను నీకు భరోసా ఉంటానని చెప్పి ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో మీ ఇంట్లో ఉండేటటువంటి మిగతా అందరు కుటుంబ సభ్యులు మీ గడప దగ్గరే ఆపి నాకు మర్యాద ఇవ్వటం కాదు, ముందు నా భార్యకి మర్యాద ఇచ్చినప్పుడే మీరు ఇంట్లో అడుగు పెట్టండి అని ఒక్క మాట అని చెప్పు, ఆ అమ్మాయికి మెడిసిన్ అయిపోద్ది, ఇంకేం ట్రీట్మెంటే అక్కర్లేదు. ఎక్కడ ఒక్కసారి వచ్చిందా ఇన్ని సంవత్సరాల్లో నీకు ఆ మాట నీ నోటి వెంట ఒక్కసారి వచ్చిందా నీ వెంట నేను ఉంటాను తోడుంటానని చెప్పి? అది కాస్త ఆ అమ్మాయికి ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు. ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడైనా ఇంకో దానికైనా ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడి వరకు వచ్చి కూర్చుంది. ఇప్పటికైనా నువ్వు ఒక మగాడివి, ఒక భర్తవి, ఒక మొగుడివి, ఒక కాపాడేటటువంటి ఒక పురుషుడిలాగా నిరూపించుకో. ఇప్పటికైనా ఎవరు అక్కర్లేదు, ఏ కౌన్సిలింగ్ అక్కర్లేదు, ఏ పోలీస్ స్టేషన్లో అక్కర్లేదు, ఏ కోర్టులో అక్కర్లేదు. మీ ఇంట్లో ఉన్నవాడే సొంత తమ్ముడు ఆ అమ్మాయి మీద చెయ్యేస్తాడా? వాడికి ఎంత దమ్ము ధైర్యం? నువ్వు వెళ్ళి వేస్తావా ఆవిడ మీద చెయ్యి? తప్పుగా నేను ఇలా మాట్లాడుతున్నానని ఏం అనుకోవద్దు. నువ్వు వేస్తావా? ఊరుకుంటాడు వాడు? వాళ్ళు ఆవిడ మీద చెయ్యేస్తే ఊరుకుంటాడు వాడు? మేడం ఇక్కడ ఒకటి సింపుల్ సొల్యూషన్ మేడం, దీనికి ఏమీ పెద్ద వేదికలు ఏమీ అక్కర్లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఏంటంటే ఇతను మంచివాడే, ఆవిడే మంచిది. ఇక్కడ ఏమి దుర్మార్గులు, దుష్టులు, అగౌరవంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు, అక్రమ సంబంధాలు నేను మనస్సాక్షిమే చేసి చెప్తున్నాను. ఈరోజు నాకు ఉండేటటువంటి అనుభవంతో వ్యక్తిత్వాలకు సంబంధించినటువంటి విశ్లేషణ చేసేటటువంటి దాంట్లో నాకు దగ్గర 25 నుంచి 30 సంవత్సరాల పాటు అనుభవం ఉంది. నీ మొగుడు చండాలమైనటువంటి పనులు, వేరే స్త్రీలతో తిరిగేటటువంటి కార్యక్రమాలు నడపదు. అది నాకంటే బాగా నీకు తెలుసు నీ మనస్సాక్షి.
నీ లోపల ఉండేటటువంటి మనస్సాక్షి, నీ మొగుడు ఎవరు, 15 సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన నీ మొగుడు ఎవరు అన్నది నీకు తెలుసు. కానీ నీకు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఏదో విధంగా వేలెత్తి చూపెట్టి తనకు బుద్ధి చెప్తే అప్పుడైనా నా పక్కన వచ్చి కూర్చొని పడుకుంటాడనే ఉద్దేశంతో నువ్వు ఇది ఒక విధమైనటువంటి ఆలోచన శైలిలోకి వెళ్ళిపోతున్నావు. ఆ ఆలోచన శైలి వల్ల ఏమవుతుందంటే నీ మొగుడికి ఇంకా 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 దూరం వెళ్ళిపోతావు. పోనీ వెళ్ళిపోయి విడాకులు తీసుకుని ఎక్కడో ఉండేటటువంటి పరిస్థితి కూడా లేదు. మానసికంగా దూరం అయిపోతావు, శారీరకంగా అదే ఇంట్లో ఉండాలి. ఇతను చచ్చినారాడు, ఏమీ లేకుండానే ఇతను దగ్గర రావట్లేదు, ఏమీ లేకుండానే నీకు గౌరవం ఇవ్వట్లేదు. అలాంటిది నీ తోటికోడలతో అక్రమ సంబంధం పెడితే వచ్చి కూర్చుని నీ పక్కన నిన్ను లాలించి పోషిస్తాడా? సో నువ్వేం కావాలి అంటే కనుక ఇక్కడ నీ ఆలోచన అనేటటువంటిది బయటకు రావాలి. నువ్వు ఈ డిప్రెషన్ అనేటటువంటి దాంట్లోంచి బయటకు రావాలి. నీ మొగుడు ఎవరి మొగుడు కాదు, ఎక్కడికి పోలేదు, ఎవరి పక్కన పడుకోలేదు. ఫస్ట్ ఇది నమ్ము. మీ గొడవలు వేరే ఉన్నాయి, అప్పుడెప్పుడో కాస్త గొడవ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇలా చీలికి గాలివానలోకి వచ్చి ఇక్కడ చండాలమైంది. సో నా ఉద్దేశం ఏంటంటే మేడం, పద్మావతికి బహుశా వీళ్ళకి బహుశా పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి కౌన్సిలింగ్స్లా కాకుండా ఒక మెడికల్ ఫెసిలిటీలో, అంటే నా లాంటి వాళ్ళు ఎవరన్నా ఉండి నేను కానీ లేదంటే మీ కర్నూలులో మీకు తెలిసినటువంటి కౌన్సిలర్స్ నన్ను రికమెండ్ చేయమంటే నేను చేస్తాను. మీరిద్దరూ వెళ్ళి 1 నుంచి 4-5 సార్లు కూర్చుని కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ లాంటివి, మ్యారేజ్ కౌన్సిలింగ్ సెషన్స్ లాంటివి తీసుకోండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఉధృతంగా ఉండేటటువంటి సమస్యలు ఏమీ లేవు. క్యారెక్టర్లు కానీ, ఇంకొకటి తాగుళ్ళు కానీ, తిరుగుళ్ళు కానీ, వ్యభిచారాలు కానీ, వ్యసనాలు కానీ ఏమీ లేవు. ఇక్కడ మీ ఇద్దరి జీవితంలో వేరే వాళ్ళు దూరకుండా మీరిద్దరూ చూసుకోవాలి. అతను నీకు ఒక ఇంపార్టెంట్ స్థానం ఇవ్వాలి. నువ్వు నా భర్త తప్ప నాకు జీవితంలో ఎవరూ లేరనే విలువైనటువంటి స్థానం అతనికి ఇస్తే గత స్మృతులు లేకుండా ఇంకా ఎక్కువ గోతులు తవ్వుకోకుండా ముందుకు ప్రయాణం చేస్తే ఏ ప్రాబ్లం లేదు. సో మీ ఇద్దరికి ప్రధానంగా కావాల్సింది అంటూ కౌన్సిలింగ్. నీ పాత జ్ఞాపకాలు, బాధలు ఏమన్నా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి డిప్రెషన్, అంటే అదేదో పిచ్చి అనట్లేదు, మనోవేదన, ఆత్మన్యూన్యత, అటువంటి ఆలోచన శైలి రాకుండా నీకు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే కనుక మీరిద్దరు అన్యోన్యంగా హ్యాపీగా జీవితాంతం ముందుకు వెళ్ళగలరు అనేది నా నమ్మకం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.